అందరికీ నమస్కారం. డిజిటల్ మనీ వచ్చిన తర్వాత పర్టికులర్గా మోడీ గారు డిజిటలైజ్ చేసేసారు మనీని. మనం ఎవరి జేబుల్లో పర్సుల్లో ఎక్కడ డబ్బులు ఉండట్లా. ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్, ఒక కప్పు కాఫీ తాగాలన్నా బయటికి వెళ్ళినా 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఫోన్లోనే మనం డిజిటల్ మనీయే వాడుతున్నాం. అసలు ఇంతగా భారత్ డిజిటలైజ్ అవటం వల్ల మనం అసలు ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇంతగా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పేలు, చదువుకొని వాళ్ళు చిరు వ్యాపారస్తులు కూడా ఫోన్ పేలే వాడుతున్నారు, డిజిటల్ మనీనే వాడుతున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. అభివృద్ధి చెందిన భారతదేశం, అభివృద్ధి వెలుగుల వైపు తిరుగుతున్న భారతదేశం, వికసిత భారత్కి ఇది ఎగ్జాంపుల్గా నిలుస్తుంది డిజిటల్ మనీ. అయితే దీంతో మనం చాలా అప్రమత్తంగా ఉంటే మాత్రమే ఫోన్లో మన డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. మనం అందరం చూస్తూనే ఉన్నాం. పర్టికులర్గా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే మనం క్లిక్ చేసామంటే, లింకులు క్లిక్ చేసామంటే, కాల్స్ లిఫ్ట్ చేసామంటే మన అకౌంట్లో డబ్బులు మాయమైపోతుంది. ఎంత ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దీని వలలో పడుతున్నారు. అంటే నేరస్తులు కూడా చాలా తెలివిగల వాళ్ళు అయిపోతున్నారు. డిజిటలైజేషన్కు ముందు మరి ఇంత సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ సెక్యూర్డ్గా మనం ఉంచుకోవాలంటే ఈ డిజిటల్ మనీని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ నెంబర్ ఇచ్చింది 1930. మనం ఫోన్లో రిజిస్టర్ చేసుకొని ఉంటే పర్టికులర్గా మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి మా అకౌంట్లో డబ్బులు మాయమైనాయి అని ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే ఫస్ట్ 1 అవర్ లోపు కనుక మనం ఈ నెంబర్ని మనం మాట్లాడగలిగితే, ఈ నెంబర్ని మనం యూజ్ చేసుకోగలిగితే దే కెన్ హెల్ప్ అస్ మన మనీకి రివర్ట్ అవ్వటానికి. బట్ అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం అకౌంట్లో డబ్బులు మనం చూసుకోవటం మామూలుగా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. మెసేజ్ వచ్చినప్పుడు వస్తేనే మనం ఫోన్లో చూసుకుంటున్నాం. సో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది మిత్రులారా. ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ మోసాలకి మనం చెక్ పెట్టాల్సిన టైం. ఇలా చెక్ పెట్టాలంటే చాలా కొత్త లింకులు, ఏ లింకులు పడితే ఆ లింకులు అసలు క్లిక్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ కాల్స్ 91 అంటే ఇండియన్ కాల్స్ అని తెలుస్తుంది కాబట్టి, ప్లస్ మనము ఫోన్లో నేమ్ వచ్చేటట్టుగా కనుక సేవ్ చేసుకోగలిగితే, ట్రూ కాలర్ యాప్ పెద్ద కాస్ట్లీ ఏం కాదండి. ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది వాళ్ళ పేరుతో సహా పడుతుంది కాబట్టి మనకు నోన్ పర్సన్స్ అయితే, తెలిసిన వాళ్ళైతే మనం ఆన్సర్ చేయొచ్చు. పర్టికులర్గా ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, స్పామ్ అని వచ్చినప్పుడు కానీ డోంట్ లిఫ్ట్ ద కాల్స్, డోంట్ ఆన్సర్, డోంట్ లెట్ యువర్ ఫోన్ టు ఆన్సర్. మనం మూకమ్ముడిగా చాలా అప్రమత్తంగా ఉండి ఈ సైబర్ క్రైమ్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ నెంబర్ని వాడుకొని మనం అప్రమత్తంగా మన డబ్బుల్ని సేవ్ చేసుకుందాం. మన అకౌంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం. థ్యాంక్ యూ అందరికీ. సైనింగ్ ఆఫ్, మీ సోదరి డాక్టర్ పంచుమర్తి కల్పన. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కల్పన సంఘం. ఇట్లు